మరి రాహుల్ గాంధీ మీద చర్చ జరగాలి. మీరు రాహుల్ గాంధీ గారిని మీ నాయకుడిగా బీసీగా బీసీ నాయకుడు అని మీరు ప్రోత్సహిస్తురా, లేకుంటే ముస్లిం అని ప్రోత్సహిస్తురా, క్రిస్టియన్ అని ప్రోత్సహిస్తురా, లేకుంటే వేరే దేశస్తులను ప్రోత్సహిస్తురా? ఏ దేశస్తుడు, ఏ మతం, ఏ కులం? కులం లేదు అనకు, మతం లేదు, ఓ జాతి లేదు, ఒక దేశం లేదు. చర్చ జరగాలి, దాని మీద చర్చ జరగాలి. నరేంద్ర మోడీ గారిని బీసీగా ఈ దేశం గుర్తించింది. ఈ దేశంలోని బీసీలందరూ గుర్తించారు. అగ్రవర్ణాలు పేదలు కూడా ఎస్ ఈయన బీసీ వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టే మా అగ్రవర్ణాల్లో పేదలను గుర్తిస్తుడు, పేదోడు కాబట్టే అని గుర్తించారు. కాబట్టి దేశ ప్రధాని ఈ దేశంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ముచ్చటగా మూడోసారి. మరి రాహుల్ గాంధీ కుటుంబం గురించి చర్చ జరగాలి. దానికి రేవంత్ రెడ్డి గారు ఏమని సమాధానం ఇస్తారు? కొరువుతోని తల కొట్టుకోవడానికి ఇదే. మీరు 6 గ్యారెంటీల గురించి మాట్లాడుంది అంటే నేను మళ్ళీ చెప్తున్నా, మరి దీని మీద ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే రెఫరెండంగా రేవంత్ రెడ్డి గారు సిద్ధమా ఎన్నికల్లో పోటీ చేయడానికి? ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే వాదం మీద రాహుల్ గాంధీ కులం, మతం, వర్గం, జాతి, దేశం, మోడీ గారు బీసీయా కాదా? దీని మీదనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోయి మీకు ఇదే రెఫరెండమా చెప్పండి మీరు. అరే సంవత్సరాన్ని గాలిగోలేసి 6 గ్యారెంటీల మీద మీరు మాట్లాడకుండా మీరు బీఆర్ఎస్ ఒక్కటై వాళ్ళు 6 గ్యారెంటీ గురించి మాట్లాడారు. మీరు 6 గ్యారెంటీల ఊసేస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి 7వ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంగా సందర్భంగా చర్చ అదే 6 గ్యారెంటీలు. ఇలా ఉద్యోగస్తులు అంటున్నారు ఇవాళ మా పిఆర్సీ ఏది, మాకు 5 డిఏలేవి, మాకు ప్రమోషన్లేవి, 317 జీవోని మొత్తం చెత్తపుట్ల పడేస్తాడు. ఇదే రేవంత్ రెడ్డి గారు అప్పుడు అన్నారు. ఒకటే సెలబడిచ్చి అంత కొట్టాలి. ఎక్కడ రేవంత్ రెడ్డి గారు కొట్టాలి, కాంగ్రెస్ పార్టీ కొట్టాలి. 317 జీవోకు వ్యతిరేకంగా కొట్టాలిది మేము, జైలుకి వెళ్ళింది మేము, లాఠీ దెబ్బతిన్నది మేము. వాళ్ళు ఉద్యోగస్తులు అడుగుతున్నారు ఇవాళ. సమాధానం చెప్పండి దానికి. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఫస్ట్ నాడు జీతాలు వచ్చినాయి అంటే కేవలం భారతీయ జనతా పార్టీ ఆందోళన చేయడం వల్లనే. నేను మా పార్టీ స్టేట్మెంట్ ఇస్తే తప్ప కేసీఆర్ ఫస్ట్ నాడు జీతాలు అయిపోదు. మేము బెదిరిస్తే తప్ప 50లో కూడా జీతాలు రాలే. మేము కొట్లాడకుంటే జీతాలు రాకపోతున్నాం. 3 నెలల కోసం జీతాలు వస్తుండే. మేము కొట్లాడడం కాబట్టి అప్పుడు ఫస్ట్ నాడు జీతాలు వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీ హయాంలో. ఇలా నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 4,000 రుణం మా నిరుద్యోగ వృత్తి ఏమైంది? 2 లక్షల ఉద్యోగాలు ఇలా రిక్రూట్మెంట్ చేస్తున్నారు, ఏమైంది? 20,000కు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి 50,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిన జాబితా విడుదల చేయమంటున్నారు వాళ్ళు ఇవాళ. కానీ నిరుద్యోగం మార్చి చేసి కొట్టాడింది మేము, నిరుద్యోగులకు అండగా ఉన్నది మేము. ఈ దేశంలో సంవత్సర కాలంలో 10 లక్షల మందికి ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ మాట ఇచ్చిన తర్వాత ఎక్కడ పైరేవులు లేకుండా, ఎక్కడ పేపర్ లీకేజ్ లేకుండా, ఎక్కడ దొంగ నోటిఫికేషన్ లేకుండా 9,25,000 మందికి సంవత్సరం లోపల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం. అది వీటి మీద చర్చ జరుగుతుంది వాళ్ళ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా. ఈ చర్చను పక్క పెట్టి కొత్త చర్చ తీసుకొచ్చారు. సరే అదే చర్చ మీద మీరు సిద్ధమా ఎన్నికలు పోటీ చేయడానికి? అరే బీసీ కులగణ అని అంటారు. కేసీఆర్ సర్కార్లేమో 51% అదే తక్కువ. ఇప్పుడు మీ సర్కారులోనేమో 46% పెట్టి 10% ముస్లిం కలుపుతారు. మళ్ళా అంటే బీసీలో చేసే పుట్ట కొడతారు. మీ ఏడాల మీ జాగిరి అనుకుంటారు ఏది తెలంగాణ రాష్ట్రం. ఎవరి జాతి ఏందో చర్చ జరగాలి. ఎట్లా ఒప్పుకుంటాం బీసీలను ముస్లింలను? మీరు కేంద్రానికి మీరు పంపిన మీరు ఏదో అనుకుంటున్నారు, కేంద్రం మీద నెట్టి బీసీలను మొత్తం మభ్య పెడదాం, వాళ్ళని రెచ్చగొడదాం, కేంద్రం మీద బీసీలు అందరూ క్లియర్ చేస్తాం. మేము క్లారిటీ కూడా క్లియర్ కూడా మేము 10% ఉన్నటువంటి ముస్లింలను బీసీలో కలిపితే కేంద్రము అస్సలే ఒప్పుకోదు. అప్పుడు ఒప్పుకోలే, ఇప్పుడు ఒప్పుకో. మేము మతపరమైనటువంటి రిజర్వేషన్లను మేము వ్యతిరేకిస్తాం.
మత ప్రాతిపదిక రిజర్వేషన్లు కుల్లా చెప్తున్నాను నేను. 80% వ్యతిరేకిస్తాం. అది తెలిసి కూడా మన కేంద్రాన్ని ఒప్పిస్తాం, మోడీ గారిని కలుస్తాం. తీసేయండి మీరు 10% ముస్లిం తీసేసి పంపండి, జాబితా పంపండి. చలో మేము ఒప్పిస్తాం. 51% తీసుకొచ్చి 40% చేసారు. మీరు బీసీలో మోసం చేసారు. 10% ముస్లింలు కలిపి బీసీ రిజర్వేషన్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఉద్యోగాలు పోతాయి, వాళ్ళకు బీసీలకు ఇచ్చిన ఉద్యోగాలు పోతాయి. బీసీలకు ఇచ్చేటువంటి ఉపాధి పోతుంది, బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ దెబ్బతింటుంది, విద్యా అవకాశాలు దెబ్బతింటారు, స్కాలర్షిప్లు దెబ్బతింటారు, పిలిచే బడ్జెట్లో కోత పడుతుంది. వాళ్ళకి ఆల్రెడీ మైనార్టీ పేరు మీద లబ్ధి జరుగుతుంది. వాళ్ళకు మీరు ఫుల్ జోక్తున్నారు. వాళ్ళకు ఆ విధంగా లబ్ధి జరుగుతున్నది. వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ పేరు మీద లబ్ధి జరుగుతున్నది, మళ్ళీ బీసీలో లబ్ధి జరుగుతుంది. వాళ్ళ ఎట్లా ఒప్పుకుంటాం మేము? రేపు ఇదే జరిగితే తెలంగాణ రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ కూడా బీసీలకు కేటాయించిన రిజర్వేషన్ కేటాయించిన స్థానాల్లో మొత్తము ముస్లింలే గెలుస్తారు. రాజ్యం వాళ్ళదే అయిపోతుంది. అయితే ఫలానా బీసీ అయిందంటే వాళ్ళు వచ్చి పోటీ చేస్తారు. వాళ్ళు 500 ఓట్లు ఉంటే 1 సైడ్ పడితే వాళ్ళ ఓట్లలో అది అందరూ తెలిసిందే. ఇక బీసీలైనా హిందువులు ఏడగెలవాలి. అగ్రవర్ణాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అరే పాపం బీసీలకు అన్యాయం జరుగుతున్నది, ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ముస్లింలో కొమ్ము కాస్తున్నది, ఇంత ఘోరమా? కాబట్టి ఇవన్నిటి మీద చర్చ జరగాలి. ఇవన్నిటికి రిఫరెండమే ఎమ్మెల్సీ ఎన్నికలు. ఇవాళ మేధావర్గాన్ని అప్పీల్ చేస్తున్నారు. ఇంత ఘోరమైనటువంటి తప్పిదాలు ఒక వర్గానికి కొమ్ము కాస్తూ హిందువులను రాచి రంపాన పెడుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు గుణపాఠం చెప్పాల్సిన పద్ధతి మేధావి వర్గం మీద మీ ముందుంది. కొట్లాడేది మీకోసం మేము, కొట్లాడేది మేమే. కానీ ప్రభుత్వం గుణపాఠం చెప్పాలంటే మీ ఓటును ఆయుధంగా చేసుకోవాల్సిందేమో కోరుతాను. కన్వర్టెడ్ బీసీ ఏందన్నా? కన్వర్ట్ కిషన్స్ కన్వర్ట్ బీసీ కన్వర్ట్ అవుతారా? ఎట్లా కన్వర్ట్ అవుతారు? మరి మీ ప్రభుత్వం వేసింది కదా. నేను అన్నది 94లా మరి అప్పుడు ఏ కన్వర్ట్ అని చెప్పి వాళ్ళ ప్రభుత్వం చేసింది. 94లా ఉన్నది గుజరాత్ లో ఎవరి ప్రభుత్వం? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సర్కులర్ ఇచ్చింది, ఆ దేశ సర్కులర్ ఇచ్చింది.